హలో అండి అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈ రోజు మన వీడియోలో హౌ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే వాల్ క్లాక్ ఉంటుంది కదా, అందులో టైం ఫర్ ఎగ్జాంపుల్ 9 కానీ 3:20 కానీ ఏదో ఒక టైం ఇచ్చి ఆ టైంకి మధ్యలో టూ హ్యాండ్స్ అంటే మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్, ఆ అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఆ టూ హ్యాండ్స్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి, కనిపెట్టాలన్నమాట. సో దాని మీద ఇది ఎక్కువగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ ఆబ్జెక్టివ్స్లో అడుగుతారు, లైక్ రీజనింగ్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి, లైక్ ఎస్ఎస్సి కానీ. అండ్ ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నది డిగ్రీ వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, స్కిల్ కోర్స్ 50 మార్క్స్కి, అందులో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇది మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా యూస్ఫుల్ ఈ వీడియో, ఈ టాపిక్ అనమాట. అంటే హౌ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటే, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ వెన్ ఇట్ ఈస్ 4:40? అంటే టైం 4:40 అయినప్పుడు ఆ 4:40 టైం మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చి 100 డిగ్రీ, అంటే 4:40 మధ్య ఉన్న యాంగిల్ వచ్చి 100 డిగ్రీ. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం యాంగిల్ ఆఫ్ ద టైం తెలుసుకోవడానికి కొన్ని బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. అవి ఏంటంటే, ఓవరాల్ క్లాక్ యొక్క రొటేషన్, అంటే వన్ రొటేషన్ ఓవరాల్ క్లాక్కి 360 డిగ్రీస్ అనమాట. అంటే 12 అవర్స్కి 360 డిగ్రీస్. 12 అవర్స్కి 360 డిగ్రీస్ అయితే 1 అవర్కి ఎంత? 360/12 అవర్స్ అనమాట, అంటే 30 డిగ్రీస్. సో 1 అవర్కి 30 డిగ్రీ యాంగిల్ అనేది వస్తుంది. అండ్ అలాగే 1 మినిట్కి, 1 అవర్కి 60 మినిట్ కాబట్టి 1 మినిట్కి 360/60 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్ అనమాట. సో ఇప్పుడు 1 అవర్కి 30 డిగ్రీస్ యాంగిల్, 1 మినిట్కి 6 డిగ్రీస్ యాంగిల్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మిగతావి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యాంగిల్ ఫర్ 9 o'clock అన్నారు అనుకో, అంటే 9 అవర్స్, మినిట్స్ లేవు కాబట్టి మినిట్స్ 0, 9 అవర్స్. 1 అవర్కి 30 డిగ్రీస్ యాంగిల్ కాబట్టి 9 అవర్స్కి 9 × 30 డిగ్రీస్ అంటే 270 డిగ్రీస్ యాంగిల్ అనమాట. అండ్ అలాగే యాంగిల్ ఫర్ 6 o'clock తీసుకుంటే 6 అవర్స్ కదా, 1 అవర్కి 30 డిగ్రీస్. సో 6 అవర్స్కి 6 × 30 డిగ్రీస్ 180 డిగ్రీస్ అనమాట. అంటే వాల్ క్లాక్లో టైం 6 అయినప్పుడు యాంగిల్ అనేది ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. అది దీని మీనింగ్. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ద యాంగిల్ బిట్వీన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఫర్ 8:40 అని అడిగారు అనుకో, అంటే వాల్ క్లాక్లో 8:40 అయినప్పుడు టైం యాంగిల్ ఎంత అని అడిగారు అనుకో, దీనికి మనం అంటే అవర్స్ మినిట్స్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు కలిపి మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఫార్ములా అనేది వాడాల్సి ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే HR ఈజ్ ఈక్వల్ టు HR ప్లస్, అంటే HR అంటే అవర్ అనమాట, అవర్ ప్లస్ మినిట్/60 × 30 డిగ్రీస్ అనే ఫార్ములాని మనం యూజ్ చేయాలి. 8 అవర్స్ కదా, 8 + 40 minutes/60 × 30 డిగ్రీస్ అంటే 1 అవర్కి 30 డిగ్రీస్ కదా. సో అదే ఇంప్లై ఏమైంది, 8 + 2/3 × 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 26/3 × 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 260 డిగ్రీస్ అనమాట. అంటే 8 అవర్స్కి మనకు వచ్చిన యాంగిల్ 260 డిగ్రీస్. నెక్స్ట్ మినిట్ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 1 minute ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్, అంటే 1 మినిట్కి 6 డిగ్రీ యాంగిల్. పైన మనకి ఇచ్చిన క్వశ్చన్లో 40 మినిట్స్ కదా, సో 40 × 6 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 240 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు మనకి సపరేట్గా మినిట్ అండ్ అవర్ యాంగిల్ విడివిడిగా వచ్చాయి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఒక యాంగిల్ని చేయాలి. అది ఎలాగా, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు అవర్ మైనస్ మినిట్స్. అంటే అవర్ యాంగిల్ ఎంత? 260 డిగ్రీస్. మినిట్కి వచ్చిన యాంగిల్ 240. 260 - 240 ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్. సో ద యాంగిల్ ఫర్ 840 minutes ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్ అనమాట. సో ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ ఎట్ ద టైమ్ ఆఫ్ 840 ఈజ్ 20 డిగ్రీస్. ఇది మనకు వచ్చిన ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఫార్ములాస్ని యూజ్ చేసి ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.